యా మనం ఇప్పుడు కార్ డ్రైవ్ చేయబోతున్నాం అండ్ హ్యారియర్ ఇవి ఎలా ఉందో చూడ. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ స్వాతిపై బ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది కదండి, లిటరలీ నాకు ఇప్పుడు కొంచెం టైం దొరికింది అనమాట. సో వై కాంట్ ఐ షేర్ మై న్యూ హ్యారియర్ ఈవీ ఎలా ఉంది ఏంటి. టైర్డ్ గా ఉన్నాను కదా, వర్క్ వెళ్ళి వస్తున్నాను. సో నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను ఏంటి, వర్క్ ప్లేస్ చెప్పలేను, బట్ ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చేస్తున్నాను, సీనియర్ రెసిడెంట్. అండ్ యా పీజీ అయిపోయింది, 1 year బాండ్ అనమాట మాకు కంపల్సరీగా చేయాలని చెప్పేసి. సో ఐ గాట్ పోస్టెడ్ ఇన్ ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో కమ్యూనిటీ మెడిసిన్ కాబట్టి 1 year కాలేజ్లోనే వేశారు వర్క్. కాలేజ్ ఇన్ ద సెన్స్ మేము పిహెచ్సి సిహెచ్సి చూస్తాము అండ్ యూనో హాస్పిటల్ మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఏంటంటే మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఉంటుంది అండ్ గోషా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది, ప్రివెంటివ్ ఆంకాలజీ ఉంటుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ పోస్టింగ్స్ ఉంటాయి అండ్ స్టూడెంట్స్కి ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అట్లా. సో వీఆర్ లైక్ ఫుల్ హెక్టిక్ స్కెడ్యూల్ అని చెప్పొచ్చు. అండ్ నేనైతే Jan 1st రిపోర్ట్ అవ్వాలి, బట్ మెటర్నిటీ లీవ్ తీసుకున్న 3 months తర్వాత ఐఎమ్ బ్యాక్ టు వర్క్ అనమాట April 1st నుంచి. సో ప్రాపర్గా ఇప్పుడు వర్క్ బిజీలో ఉన్నా అండ్ యూ కెన్ సీ మై స్కిన్ ఎంత డల్ అయిపోయానంటే యా ఐ ట్రై టు అప్డేట్. సో నాకు ఎందుకో చాలా మంది మధ్య గుర్తుపట్టడం వల్ల నాకు వీడియోస్ చేయాలనిపించింది అనమాట. సో మీతో టచ్లో ఉన్నట్టు అయిపోతుంది అండ్ వీడియో చేసినట్టు అయిపోతుందని. సో మనం ఇప్పుడు చూద్దాం ఈ లోపల ఫీచర్స్ ఎలా ఉన్నాయో. మీ డ్రైవింగ్ కార్ ఒకసారి చూపించండి, ఎలా డ్రైవ్ చేయాలో చెప్పండి అని చెప్పేసి నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పంటున్నారు. సో ఇట్స్ వెరీ షార్ట్. డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డ్రైవింగ్ అనమాట. సో ఆయన మెమరీగా కార్ నేను నేర్చుకోవాలని నేర్చుకున్నాను. నవ్ ఇట్స్ లైక్ 15-16 years ఐ గెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నవ్ ఐఎమ్ విత్ హ్యారియర్ అండ్ టాటా టిగోర్ ఈవీ. సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం హ్యారియర్ ఈవీ ఎలా ఉంటుంది లోపల ఏంటి అనేది చూద్దాము. హ్యారియర్ ఈవీ లైక్ ఆటోమేటిక్, చాలా సింపుల్ అనమాట. వన్స్ యూ నో ఇట్ విల్ లైక్ జంప్. ఓకే స్టార్ట్ చూద్దామా లోపల హ్యారియర్ ఎలా ఉంటుందో. లెట్స్ చూడండి. మనం ఫస్ట్ కారు చూద్దాము. మీకు ముందు క్లిప్పింగ్స్ నేను స్టార్ట్ చేస్తాను, ఇది ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఓకే, సీటింగ్లో చాలా డిఫరెంట్ కార్స్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇదైతే మనకి బటన్ వచ్చింది, ఇక్కడ బటన్ వచ్చింది. సో ఇలా అంటే ఫ్రంట్కి వెళ్తాం అనమాట. సో ఇలా అంటే బ్యాక్ అండ్ వీ కెన్ అప్లిఫ్ట్. ఒకవేళ మనకి బ్యాక్ సీట్ సపోర్ట్ బటన్ ఇది. అండ్ వెనక్కి కావాలంటే అండ్ మనకి మీడియం లెవెల్ M1 2 3 ఉన్నాయి అనమాట. సో మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్లు. ఓకే, బ్రేక్ పట్టుకొని మనం స్టార్ట్ చేయడమే. సో ఇక్కడ హైలైట్ థింగ్ అంటే స్క్రీన్ అనమాట. మీరు ఫ్రంట్ బ్యాక్ ఎటు వెళ్ళినా కూడా మనకి స్క్రీన్ చూపిస్తూ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూ హ్యావ్ ఆల్ ద ఫీచర్స్. అండ్ మీరు చూస్తే కనుక ఇది యాక్సిలేటర్, ఇది బ్రేక్, అంతే. ఇంక ఇక్కడ ఏం లేవు. ఇంతకుముందు కార్ అయితే అంటే ABC అనమాట, యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్ ఉండేవి. ఇప్పుడు అవి ఏమీ లేవు. మనకేంటంటే ఇది యాక్సిలేటర్, ఇది బ్రేక్. సో ఒక లెగ్గే మనం అలా మారుస్తూ ఉంటాం అనమాట. సో మనకి ముందు కార్స్లో అయితే మనకి గేర్ ఉంటుంది మార్చుకోవడానికి 1 2 3 అని. ఇక్కడ ఏంటంటే మనకి జస్ట్ ఆటోమేటిక్. సో జస్ట్ ఇలా ఫ్రంట్కి ప్రెస్ చేస్తే వెనక్కి వెళ్తుంది, అలా ఫ్రంట్ ప్రెస్ చేస్తే ముందుకు వెళ్తుంది అనమాట. నవ్ ఇట్స్ ఇన్ న్యూట్రల్
అండ్ ఇది హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది. రెడ్ వచ్చిందంటే ఇప్పుడు పార్కింగ్ అంటే హ్యాండ్ బ్రేక్ వేసి ఉందన్నమాట. యూ కెన్ జస్ట్ ఆటోమేటిక్ బటన్స్ అనమాట. ఇంతకుముందు మనకి హ్యాండ్ బ్రేక్ ఇలా ఉండేది కదా, ఇప్పుడు అది లేదు. జస్ట్ ఆటోమేటిక్ ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో అండ్ డ్రైవింగ్ మోడ్లో ఉందా స్పీడ్ మోడ్లో ఉందా చెప్తాయి అనమాట ఇవి. దాన్ని బట్టి మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఏసీ ఎంత స్పీడ్ మార్చుకోవచ్చు ఏంటని ఉంటుంది. అండ్ నా ఫేస్బుక్ చూపిస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత వెనక్కి చూడడం ముందు చూడడం అలాంటివి ఉండవు. అందుకే స్టార్ట్ చేయక ముందు మీకు చెప్తున్నా, సీట్ బెల్ట్ ఈజ్ మస్ట్. ఓకే, మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాం. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు డ్రైవ్. హ్యారీగానే కాదు, ఏ డ్రైవింగ్ అయినా ముందు మనం ఫోన్ లో మాట్లాడడం అట్లా ఏం చేయకూడదు అన్నమాట. ఫుల్ కాన్సన్ట్రేషన్ తో డ్రైవ్ చేయాలి. సో మీరు డ్రింక్ చేశారంటే మాత్రం టేక్ అ సపోర్ట్ అండ్ యూ డ్రైవ్ అన్నమాట. సో మనం అడ్జస్ట్ చేసుకోవాలి మన సీట్ మన మీ హైట్ బట్టి. నేనైతే నాకు కొంచెం దగ్గరగా ఇట్లా ఉంటే కంఫర్ట్ అన్నమాట. ఓకే, సో ఇదంతా బటన్ ఇంతకు ముందు ఇలాగా లిఫ్ట్ చేసే ఉండేవి. ఓకే ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ బటన్ ఆన్ చేసాం. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. దండం పెట్టుకోవాలి. ఓకే, ఓన్లీ వన్ లెగ్, రైట్ లెగ్ మాత్రం మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. బ్రేక్ మీద కాలేసి హ్యాండ్ బ్రేక్ వేసి ఉందన్నమాట. సో ఇట్లా ఫ్రంట్ కి లాగేమంటే న్యూట్రల్ లోకి వచ్చేసింది. నౌ ద వెహికల్ ఈజ్ న్యూట్రల్ అన్నమాట. నార్మల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం డ్రైవింగ్ మోడ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. మనం ఆన్ చేయాలంటే లైక్ ప్రెస్, జస్ట్ ఇలా ప్రెస్ చేసి వెనక్కి వెళ్తే వీఆర్ ఇన్ డ్రైవింగ్ మోడ్ అన్నమాట. సో వి స్టార్ట్. ముందు మనం హార్న్ కొట్టాలి, లైక్ హార్న్ కొట్టి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మన వెహికల్ కింద ఏమైనా యానిమల్స్ ఉన్నా, లైక్ చిన్న పప్పీస్ ఉన్నా, ఏవైనా సరే ఉంటాయి కదా అలర్ట్ కొనేస్ కోసం అనమాట. నెమ్మదిగా ఈ మిర్రర్ ఆ మిర్రర్ అన్ని చూసుకొని మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. యూ కెన్ సీ అంతే. మన అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. మనకి వెహికల్ చూడండి, యూ కెన్ సీ మనకి ఫ్రంట్ బ్యాక్. ఇంతకుముందు మనకి డౌట్ ఉండేది ఎంత డిస్టెన్స్ ఉందని, ఇప్పుడు అదేం లేదు. మనం రివర్స్ వేస్తే కనిపిస్తుంది స్క్రీన్ మీద. అండ్ యూ కెన్ అటాచ్ యువర్ థింగ్, మీ బ్లూటూత్ అన్ని కూడా. అది ప్రతి కార్కి ఉంటుంది. ఓకే, టర్నింగ్ అప్పుడు కంపల్సరీగా కొట్టాలన్నమాట హార్న్. చూసారా ఎలా వస్తుంది స్పీడ్గా. సో టర్నింగ్స్లో ఎప్పుడు కూడా స్లోగా డ్రైవ్ చేయాలి. ఎప్పుడు కూడా మనం లెఫ్ట్ సైడే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం బ్రేక్ వేస్తున్నాం. స్లోగా బ్రేక్ వేయాలి ఎప్పుడైనా. ఓకే ఓకేనా. ఓకే, నా రివర్స్ వేస్తున్నాం మనం. ఓకే, ఇలా ప్రెస్ చేసి అంతే. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ జస్ట్ యూ కెన్ యూజ్ లైక్ దిస్, లేదా ప్రెస్ చేసి ఓకే ఇట్లా ఇక్కడ బటన్ ఉంటుంది, ఇలా ప్రెస్ చేసి ఫ్రంట్, ఇలా ఫ్రంట్, ఇంకా ఫ్రంట్. ఇప్పుడు మనం రివర్స్ వెళ్తున్నాం. యూ కెన్ సీ రివర్స్ వేస్తే స్క్రీన్ వెనక్కి వెళ్తుంది అన్నమాట. నేను అటు తిప్పాలన్నా ఇటు తిప్పాలన్నా ఆ డైవర్షన్స్ ఎంత ఉంది అనేది చెప్పేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దిస్ ఎల్లో థింగ్ ఈజ్ అ స్టీరింగ్ థింగ్ అనమాట. నేను ఎటు తిప్పితే అలా వెళ్తుంది. అండ్ దిస్ బ్లూ కలర్ లైన్ యూ కెన్ సీ, అదేమొచ్చేసి వెహికల్ యొక్క పొజిషన్ అనమాట, ఎలా ఉందని చెప్తుంది. ఓకేనా. ఓకే, నా వీఆర్ డ్రైవింగ్ మోడ్. సో వెనక్కి మనం ఫ్రంట్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో డ్రైవింగ్ పెడితే ఫ్రంట్కి వెళ్తుంది, రివర్స్ పెడితే రివర్స్లో వెహికల్ వెళ్ళడానికి అనమాట. సి మీకు అర్థమవుతుందని అనుకున్న వీడియోలో. అండ్ జస్ట్ నేను ఇప్పుడు టైర్డ్ మోడ్లో ఉన్నా, వర్క్ అయిపోయింది, బ్యాక్ టు హోమ్. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ వీడియో, జస్ట్ మీతో ఒక ఇంటరాక్షన్ ఉంటుందని చెప్పేసి. హ్యారియర్ ఈజ్ సో సింపుల్, నైస్, ఈవీ ఈజ్ ద బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. బట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆ వీడియో కూడా మీకు చూపిస్తా, ఛార్జింగ్ ఎలా. సో ఇది స్క్రీన్ అదంతా. అండ్ వీ హ్యావ్ అ సన్ రూఫ్ అనమాట. రూఫ్ ఎలా ఉంటుంది అనేది. సో యా, డ్రైవింగ్ చేసేటప్పుడు యూ షుడ్ బి సో కాషియస్ అండ్ ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, నౌ వీ హ్యావ్ సన్ రూఫ్, మోస్ట్ లవ్డ్ థింగ్ అనమాట కార్లోని. మంచి సన్ లైట్ కానీ మనం ఎంజాయ్ చేయాలి వెదర్ అన్నప్పుడు వీ కెన్ యూజ్ అట్ అన్నమాట. సో చూద్దాం, ఇక్కడ మనం సింగిల్ ప్రెస్ చేస్తే ఒకటే వెళ్తుంది. అండ్ సో
మనకి మంచి వ్యూ కావాలి, కిడ్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే వీ కెన్ హ్యావ్ నైస్ షార్ట్స్ ఓదే. అండ్ మీకు మొత్తం ఒకేసారి క్లోజ్ అయిపోవాలి అంటే లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. సో బోత్ ఒకేసారి వచ్చేస్తాయి. హలో గైస్, సో ఈ వీడియో 2 parts కింద అవుతుంది. ఒకసారి నేను ఛార్జింగ్ పెట్టడానికి అప్పుడు అవ్వలేదన్నమాట, ఇప్పుడు కుదురుతుంది. సో ఈ హ్యారియర్ ఈవీ ఛార్జింగ్ ఎలా పెట్టాలనేది ఈరోజు మనం చూస్తున్నాం అనమాట. సో ఇవాళ హనుమాన్ జయంతి, మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అండ్ మనం చక్కగా గుడికి వెళ్ళాం, పెట్టుకున్నాం, ఫస్ట్ దండం పెట్టుకున్నాం. ఓకే, ఈవేళ మనం ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకునేది ఎలాగా చూస్తున్నాం అనమాట. ఫస్ట్ కీస్ ఆన్ చేసిన తర్వాత మనం ఏంటి, సో మనం కార్ ఛార్జింగ్ ఇప్పుడు ఒక 10% అయింది అనుకున్నాం. మనం ఇప్పుడు కార్ని ఛార్జ్ చేయాలి కదా. సో కార్ జస్ట్ ఆన్ చేసేసి మనం కింద దిగుతాం అనమాట. మనం ఏమీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వీ హ్యావ్ టు గెట్ డౌన్. సో మనకి లాక్ ఓపెన్లో ఉండాలన్నమాట. సో ఇది ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, ఇది వస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు ఓపెన్ దిస్. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ గన్ తీసుకోవాలి. సో మీకు ఇందాక చెప్పినట్టు ఏమీ అవసరం లేదు, కార్లో ఏమీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నౌ వీఆర్ కీపింగ్ దిస్ గన్. అంతే, నౌ వీ హ్యావ్ టు స్విచ్ ఆన్ అన్నమాట. అండ్ మన కార్లో కూడా యూ కెన్ సీ ఇది మనం ఆన్లో ఉందన్నమాట. ఆన్ అయిన తర్వాత ఆ మిషన్ మీరు చూస్తే లైట్ వస్తుంది కదా. సో ఫస్ట్ వైట్ వచ్చిందంటే ఇంకా జస్ట్ ఆన్ అయినట్టు, బ్లూ వచ్చిందంటే ఇట్స్ రెడీ టు మూవ్ అనమాట. సో మనం అప్పుడు ఈ కీస్ పెడతాం. సో RFID అంటారు. ఇది మనం దగ్గర పెడితే గ్రీన్ వస్తుంది. ఆల్రెడీ నేను పెట్టేశాను, గ్రీన్ వచ్చిందనమాట. నౌ ఇట్స్ ఛార్జింగ్. ఇప్పుడు సో కార్ ఛార్జ్ అవ్వడానికి మనం ఇది ఏం ప్రెస్ చేయక్కర్లేదు, మనం తీసేటప్పుడు మాత్రం ప్రెస్ చేయాలి. హియర్ యూ కెన్ సీ ది గన్ బటన్. ఓకే, ఇది కనిపిస్తుంది కదా, ఇది మనం ప్రెస్ చేసేసి తీసేయడమే. దట్స్ ఇట్. చూసారు కదా ఇవాళ బ్లాగ్. సో మనం ఇప్పుడు డిక్కీ ఆన్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద హైయెస్ట్ మోడల్. సో కార్ కీస్ మనకి ఆన్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఒక బటన్ ఉంటుంది రైట్ ఆఫ్టర్ ఓపెన్. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత దిస్ ఇస్ స్పేస్ మనకి మంచిగా ఇక్కడ నుంచి చూడండి. సో నెక్స్ట్ క్లోజ్ చేసేద్దాం. అది గాయస్ చూసారు కదా, అది వీడియో జస్ట్ ఒక గ్లిమ్స్ అనమాట, ఎలా ఉంది ఏంటి కార్ అని చెప్పేసి. సో దీని కాస్ట్ వచ్చేసి గట్టిగా పడింది 40+. బట్ మేము నెక్సాన్ ఎక్స్చేంజ్ చేసి కొంచెం తక్కువకి వచ్చిందనమాట. సో ఆబ్వియస్లీ ఈఎంఐలు ఇవన్నీ దీని మీదే, బట్ ఉండాలి కార్. సో ఐ సజెస్ట్ ఆల్ ఉమెన్, ఎవరైనా సరే డ్రైవింగ్ అనేది నేర్చుకోండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం. అది మీరు స్కూటీయా కారా ఏమని కాదు, యూ షుడ్ బి ఇండిపెండెంట్. అది మీరు కార్ తీసుకోండి, కార్ డ్రైవ్ చేయండి అని కాదు, ఇట్స్ అ గుడ్ సేఫ్టీ థింగ్ అంతే తప్ప దిస్ ద ఓన్లీ థింగ్ అనమాట. అండ్ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా అరే ఎవరో తీసుకొస్తారులే, స్విగ్గీ జొమాటో ఉందిలే అని కాకుండా యూ షుడ్ బి ఇండిపెండెంట్. అది ఫినాన్షియల్ అవనియండి, లైక్ ఇంకెవరి మీద ఆధారపడకూడదు అనమాట. బికాస్ వీ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ద ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళని చూస్తే యూ కెన్ సీ వాళ్ళు ఎంత, లైక్ నేను చాలా మంది చూసాను అనమాట, దే ట్రై టు బి ఇండిపెండెంట్ అనమాట. సంథింగ్ అదర్ ఎలాగోలాగా ఇండిపెండెంట్గా ఉంటారు. సో మీరు కూడా అలా ఉండాలన్నమాట. మనం ఇన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా మనకు అన్ని వీఆర్ లైక్ హెల్దీ ఉన్నప్పుడే మనం అన్ని చేసుకోవాలన్నమాట. సో అది గైస్, సో దిస్ ఇస్ ద వీడియో, హోప్ యూ లైక్ ఇట్. అండ్ నేను మీతో టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ సజెస్ట్ చేయండి ఏ వీడియోస్ పెట్టాలి ఏంటనేది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సీన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.